బొమ్మ బాగుంది సరే, నీలిమ గిఫ్ట్ ఇవ్వడమే ఆశ్చర్యంగా ఉంది. ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది పార్థు. నువ్వు చాందిని ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారు కదా. భాను కూడా శుభవార్త చెప్పాలని ఆంటీ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భాను కడుపున ఖచ్చితంగా ఆడపిల్లే పుడుతుంది. ఆ బొమ్మున్నంత అందంగానే పుడుతుంది. అందుకే ఈ గిఫ్ట్ ఇచ్చాను. అదేంటి, నేను బాబు కావాలని కదా కోరుకుంటున్నాను, నువ్వు పాప అంటావేంటి? బాబు అయితే ఏంటి, పాప అయితే ఏంటి, ఎవరైనా మన పిల్లలే కదా, ఆ తేడాలు ఎందుకు? కరెక్ట్గా చెప్పారంకుల్. కానీ వీళ్ళకి పాపే పుట్టాలి. ఎందుకంటే చాందిని కడుపులో బాబు పెరుగుతున్నాడు కదా. భానుకి పాప పుట్టిందనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరూ వరుసకి బావమరదలవుతారు. తర్వాత జనరేషన్ కూడా ఇంతే అందంగా ఇంతే ఆనందంగా ఉంటారు. అలా కాకుండా భాను కొడుకుని కంటే చాందిని ఆడపిల్లని కంటే వరుసలు ఒకటే అయినా వయసులో తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కలవలేరు. అందుకే ఇలా కోరుతున్నాను. తప్పేం లేదనుకుంటాను. అసలు ఏమీ తప్పులేదు నీలిమ. నిజంగా నువ్వు చాలా గొప్పగా ఆలోచించావు. చాందిని కడుపున నా కొడుకు రాము పుడుతున్నాడు, వీళ్ళకి కూతురు పుడితే మళ్లీ తరం కూడా అందంగా ఆనందంగా ఉంటుందని చాలా గొప్పగా ఆలోచించావు నీలిమ. థ్యాంక్ యూ. నువ్వు నా కుటుంబం గురించి ఇలా ఆలోచించడం అనేది నాకు నిజంగా ఆనందంగా ఉంది. నీలిమా, నువ్విచ్చిన గిఫ్ట్ వెనక నీ మనసులో ఇంత గొప్ప ఆలోచన ఉందని నేను అస్సలు ఊహించలేకపోయాను. రియల్లీ థ్యాంక్స్. నా గురించి భాను గురించి నువ్వెంత గొప్పగా ఆలోచించావు. మాకు పుట్టబోయే పాప ఇంత అందంగా ఒక ప్రిన్సెస్లా పుట్టాలని కోరుకుంటున్నావు. నువ్విచ్చిన గిఫ్ట్ ఎప్పటికీ మా గుండెల్లో మా గదిలో గుర్తుగానే ఉంటుంది. చాలా థ్యాంక్స్ నీలిమా. ఏంటి భాను, అందరూ మాట్లాడుతున్నారు, నువ్వేమీ మాట్లాడటం లేదు? ఇందులో మాట్లాడడానికి ఏముంది నీలిమా? నువ్వొకటి కోరుకొనిచ్చావు, అది నెరవేరుతుందో నెరవేరదో ఇప్పుడు తెలియదు కదా. చూసావా నీలిమా, నువ్వు ఇంట్లో ఉండి మా వదిన్లా మంచిగా ఆలోచించడం మొదలుపెట్టావు. ఇప్పుడు కానీ బాంబుండుంటే ఎంతో సంతోషించేది. కానీ బాంబు దోసపాడులో ఉంది. ఈ విషయం ఫోన్ చేసి చెప్తా. ఇది భాను బావుండాలనో, భానుకి పేరు రావాలనో, భాను గొప్పగా బతకాలనో నేననుకోవటం లేదు. భానుని కార్తీక్ని విడదీయాలని నేను ఏ ప్రయత్నం చేసినా ఆంటీకి తెలిసిపోతుంది. నేను మంచిగా నటించి వీళ్ల మధ్య అగాధాన్ని సృష్టించాలి. వీళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీయాలి. అందుకే వాళ్ళిద్దరినీ విడదీసి మధ్య నిలబడి గిఫ్ట్ ఇచ్చాను. వాళ్ళు కలిసి ఉండాలని కలలు కూడా అనుకోను. అంకులేం చేస్తున్నారు? ఎప్పుడూ ఆ బీరువా ఓపెన్ చేయటం కానీ అందులో ఏం సర్దడం కానీ చేయరు కదా. అలాంటిది ఏం దాస్తున్నారు? రాము, నువ్వొచ్చి ఎంతసేపు అయింది తల్లి? ఇప్పుడే వచ్చాను అంకుల్. ఆ బీరువా దగ్గర ఏం చేస్తున్నారు? ఏం లేదు తల్లి, ఏవో ఆఫీస్ పేపర్స్ కనపడలేదు, దానికోసమే వెతుకుతున్నాను. ఒకవేళ అందులో ఏమైనా పెట్టి మర్చిపోయానా అని చూశాను. అందులో కూడా లేవమ్మా. సరే, వాటి సంగతి నేను తర్వాత చూసుకుంటాను. నాకు చిన్న పనుంది, బయటికి వెళ్ళొస్తాను. ఇప్పుడు బయటికి వెళ్తారా? ఎక్కడికి అంకుల్? చెప్పాను కదమ్మా, ఓ చిన్న పనుంది. ఆఫీస్ పని మీద ఓ ఇన్వెస్టిగేషన్కి వెళ్తున్నాను. అది నిజమో కాదో తెలుసుకోవాలి. దాని మీద ఓ రిపోర్ట్ రెడీ చేయాలి. అది చాలా పెద్ద పని. నేను చూసుకొని వస్తాను. నువ్వు నా కోసం ఎదురు చూడకు, సరేనా? అంకుల్ ప్రవర్తన, మాట అంతా చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు అక్కడ ఏం దాచారు?
ఎంత తెలివైందో చూసావా వదినా? అందరి ముందు బాగా నటించి మార్కులు కొట్టేసింది. ఏదైనా మమ్మీని ఎలా బుట్టలో వేయాలో నీలిమకి బాగా తెలుసు. అత్తయ్య ఏంటి, నువ్వు కూడా దాని బుట్టలో పడ్డావు కదా, అందుకే కదా దాన్ని ఇంతలా పొగుడుతున్నావు. ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో ఆ నీలిమకి బాగా తెలుసు. బుట్టలో పడిపోవడానికి నేను ఆమెన కోడిపిల్లనా? ఇలాంటి వాళ్ళ మాటలు నేను అస్సలు నమ్మను. నమ్మకుండానే నాతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? అదా నీ కోపానికి కారణం. అయినా తప్పే ఉంది. నీకు కూతురు పుట్టాలని కోరుకుంది, నాకు కొడుకు పుట్టాలని అందరం అనుకుంటున్నాం. నిజంగా నాకు కొడుకు నీకు కూతురు పుడితే వాళ్ళిద్దరూ బావమర్దళ్ళవుతారు. వాళ్ళు మన కళ్ళ ముందే పెరుగుతారు. ఆ తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తే ఈ ఇంట్లో మనిషిలాగే కలిసుంటారు. వచ్చే జనరేషన్ కూడా మనతో ఆనందంగా ఉంటుందని అనుకుంటున్నాం. మరి అందులో తప్పేం మాట్లాడింది తప్పు పడ్డానికి? అందుకే చెడు చేసినప్పుడు ఎలా తిట్టామో మంచి చేసినప్పుడు కూడా అలాగే మాట్లాడాలి కదా. నీలిమ తెలివితేటలు నీకింకా తెలియట్లేదు చాందిని. తను తెలివిగా మాట్లాడి అందరి దగ్గర మార్కులు కొట్టేసింది. నువ్వే అది అర్థం చేసుకోకుండా ఉన్నావు. నువ్వు చెప్పేది నిజమే వదినా. నీకు అంత మంచి గిఫ్ట్ ఇచ్చిందంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలంటే అదే ఇవ్వాలా? నేను తలుచుకుంటే ఆయనకి అంతకంటే మంచి గిఫ్ట్ ఇస్తాను. నువ్వు నీలిమ ఇచ్చిన గిఫ్ట్ని మాత్రం పొగుడుకు. అయినా దాని మనసులో ఆలోచన వేరే ఉంది. ఏంటి ఇదంతా నీలిమ మీద కోపమా లేదా తను ఇచ్చిన గిఫ్ట్ మీద కోపమా? ఇచ్చిన గిఫ్ట్ ఏదో ఇచ్చింది, కానీ మా ఇద్దరి మధ్యలో నిలబడి ఇచ్చింది. అంటే మమ్మల్ని విడదీయాలనే కదా. అది మీ ఎవరికీ అర్థం కావట్లేదు. వంశం అంటే చాలా అందరూ పొంగిపోతున్నారు. ఏ మా ఆయనకు నేను గిఫ్ట్ ఇవ్వలేనా? ఆయన ఊహించలేనంత మంచి గిఫ్ట్ నేను కూడా ఇవ్వగలను. ఇప్పుడే వెళ్తాను. సర్లే, నువ్వు గిఫ్ట్ ఇస్తానంటే అన్నయ్య మాత్రం కాదంటాడా? ఇంకా సంతోషిస్తాడు. వెళ్ళి మంచి గిఫ్ట్ కొని తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను. సరే, నేను వస్తాను. నాకు తెలుసు భాను, నీకిలా కోపం వస్తుందని, నువ్విలా బయటికి వెళ్తావని. నిన్ను పంపించటానికి కదా నేను ఇంత నాటకం ఆడింది. కోపంగా వెళ్ళిన నువ్వు వెనక్కి రావు. ఇంక ఎప్పటికీ కార్తీక్ జీవితంలో నువ్వుండవు. నమస్తే మేడం, వాళ్ళు బయలుదేరారా? బయలుదేరారు. కార్ నెంబర్ నోట్ చేసుకో. అలాగే మేడం. సరే మేడం, వాళ్ళని పైకి పంపించి మీకు ఫోన్ చేస్తాను. ఉంటాను మేడం. సరే మేడం. మావయ్య, ఈ పని నీతోనే చేయించాలి. కానీ నువ్వు బయటకు వచ్చావంటే నా పని అయిపోతుంది. అందుకే నీకు కూడా తెలియకుండా ఒక డ్రైవర్ని పెట్టాను. ఈ గుడ్ న్యూస్తో నీకు ఫోన్ చేస్తాను.